Hello everyone, welcome to the basics of C, welcome to the week 2 section and welcome to the day 5 class. ఈ క్లాస్లో మనం go to, break, continue ఈ స్టేట్మెంట్ల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. నేను ముందు థియరీగా చెప్తాను, తర్వాత ఆ యొక్క ప్రోగ్రామ్స్ అయితే తెలుసుకుందాం. ఓకేనా? బ్రేక్ గురించి తెలుసుకునే ముందుగా ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పా. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికైతే తీసుకురాబోతాను. చూడండి, ఏదైనా ఒక రిలయన్స్ లేదంటే ఒక డీమార్ట్ ఇలాంటి సూపర్ బజార్కి వెళ్తున్నప్పుడు పర్టికులర్ పాయింట్ అంటే మనం ఏది కొనాలో అది మర్చిపోయి అనవసరమైనవి అన్నీ కొనుక్కుంటూ వస్తాం. అంతే కదా? నువ్వు అక్కడ ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. నువ్వు మనం ఏం కొనుక్కోవడానికి వెళ్ళాం? పంచదార అనుకోండి, వెళ్ళి ఆ పంచదార మాత్రమే కొనుక్కొని వస్తే చాలా బాగుంటుంది కదా. కానీ మనం అది చెయ్యం. దాంతోపాటుగా డైరీ మిల్క్, దాంతోపాటుగా ఇంకా కొన్ని పప్పులు, ఇంకా అక్కడ ఏది కనబడదో అన్నీ పట్టుకుని వస్తాం. ఇక్కడ బ్రేక్ కూడా అంతే. కోడింగ్ పార్ట్లోకి వచ్చేటప్పటికే ఇక నువ్వు ఏదైతే పని చెప్పావో ఆ పని చేసి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అయిపోయిన వెంటనే నువ్వు అక్కడ బ్రేక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. దానివల్లే మనం బ్రేక్ రాస్తాం. ఇప్పుడు ఒక లూప్ రిపీట్ అవుతూ ఉంది, కండిషన్ అయిపోయిన తర్వాత కూడా ఆ లూప్ని ఆటోమేటిక్గా బ్రేక్ చేసాం అనుకోండి, అది నేరుగా ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వస్తుంది. అదే బ్రేక్. కంటిన్యూ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైతే ఒక పని చేయాలి మనం అనుకుంటామా, ఆ పని మర్చిపోయి దాని స్కిప్ కోడ్ మీద పనులని మనం చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నప్పుడు నీకు ఒక పని చెప్తారు, పలానా చోటుకి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు తీసుకురారా అంటారు. అప్పట్లో అంటే కొంచెం మనం సైకిల్ తక్కువ వచ్చి అలవాటు ఉండుంటే, అప్పట్లో సైకిల్ ఇచ్చుంటే మనకి మన నాన్నగారు కానీ మన తాతయ్య గారు కానీ మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఆ సైకిల్ తొక్కుతూ అసలైన పని మర్చిపోతాం. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, అరే వెంకయ్య, అరే సుబ్బయ్య, అరే సైకిల్ ఇదిగో అని సైకిల్ చూపిస్తూ ఉంటాం. కానీ ఎందుకు మనకి ఏం చెప్పారు? పలానా కొట్టు దగ్గరికి వెళ్ళి పలానా ఐటెం తీసుకురామన్నారు. కానీ అది మర్చిపోయి మనం ఊరంతా తిరిగి వస్తాం. ఇక్కడ కూడా అంతే. కంటిన్యూ అంటే అర్థం ఏంటంటే, పలానా చోట ఒక ఐటెం మనం స్కిప్ చేసి మిగతా ప్రోగ్రామ్ అంతా రాస్తాం. అది కంటిన్యూ అండి. తర్వాత గో టు అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. చూడండి ఎలాగంటే, ఇప్పుడు నువ్వు పలానా షాప్ దగ్గరికి వెళ్ళావు, ఏదోలాగా సంతోషంగా వెళ్ళావు. ఎందుకు? నువ్వు కొనాల్సిన ఐటెం మర్చిపోయి మన ఇంట్లో పంచదార చెప్పి నువ్వు కందిపప్పు మినపప్పు అయితే తెచ్చావు అనుకో, ఇంటికి వచ్చిన తర్వాత నీకు మామూలుగా ఉండదు. అమ్మతో నాన్నతో ముందు అమ్మతో బెల్ట్ తీసుకొట్టేది అమ్మ. ఇదే ఒరే నీకేం చెప్పాను రా, బుద్ధి ఉందా అని అడుగుద్ది. ఇక్కడ కూడా అంతే. గో టు ఏంటంటే, పలానా చోటుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ఐటెంని మర్చిపోతే నువ్వేం చేస్తావు? స్కిప్ కొట్టేస్తావు. అంతే కదా? అసలైన సరుకు మర్చిపోయి మిగతా సరుకులను తెచ్చావు అంటే అసలైన సరుకు ఏమైంది? స్కిప్ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. గో టులో కూడా అంతే. గో టు దగ్గర స్కిప్ ఉంటుంది, ఆటోమేటిక్గా స్కిప్ కొడతావు. ఇలాగా ఈ 3 కండిషన్లు అయితే ఉంటాయండి. బేసిక్గా వీటి గురించి తెలుసుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సినారియో మీకు వస్తే అక్కడ మీరు అయితే ఉపయోగించవచ్చు. ఆల్రెడీ బ్రేక్ ఎక్కడ ఉపయోగిస్తామంటే మనందరికీ తెలుసు, స్విచ్ దగ్గర వాడతాం. చూసారు కదా బ్రేక్. వితౌట్ బ్రేక్ అయితే ఏం జరుగుద్దో, బ్రేక్ ఉంటే ఏం జరుగుద్దో. ఓకేనా? ఇవి వీటి గురించిన సినారియో ఒక ఎగ్జాంపుల్స్ అండి. ఇన్కేస్ ఏదైనా సరైన ఎగ్జాంపుల్ సూటబుల్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ ఎగ్జాంపుల్ వాడితే బాగుంటుంది కదా అని. అప్పుడు నెక్స్ట్ వీడియోలో అలాంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం వాడదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ థియరీకి వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ థియరీ చూడండి. డెఫినేషన్ ఏమైనా ఇచ్చాడు చూడండి. ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఈజీ టు ఎగ్జిక్యూట్ ఏ లూప్ లైక్ ఫర్, వైల్ ఆర్ డూ వైల్ ఆర్ స్విచ్ ద స్టేట్మెంట్ ఫర్ పర్మనెంట్లీ బిఫోర్ ద లూప్ ఆర్ స్విచ్ కంప్లీట్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ఇదే మనం ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నామో మనం ఫర్ లూప్లో రాసుకోవచ్చు, వైల్ లూప్లో రాసుకోవచ్చు, స్విచ్ లూప్లో కూడా రాయొచ్చు. ఓకేనా? స్విచ్ మనం ఆల్రెడీ వాడాం. ఇప్పుడు నేను ఫర్ లూప్ రాసి ఒక ప్రోగ్రామ్ అయితే మీకు అయితే చూపిస్తాను. చూడండి, యూస్ కేసు ఇక్కడ ఉంది చూడండి. యూ కెన్ యూజ్ ద బ్రేక్ వెన్ ఎ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ మ్యాట్ అండ్ యూ వాంట్ టు స్టాప్ ద లూప్ ఆర్ స్విచ్. అదే కదా మనం స్విచ్లో రాసాము, ఇప్పుడు లూప్లో కూడా రాయిపోతున్నాం. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ రాద్దాం. మనం క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. ఇదంతా మనకి ఎందుకు కానీ డిలీట్ చేయండి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాద్దాం. చూడండి. ఓకే, ఫర్ ప్రింట్
ఐ ఈక్వల్ టు 1, ఏదైతే కండిషన్ ఉందో అది మనం రాసుకుంటున్నాం. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, తర్వాత ఐ ప్లస్ ప్లస్ చేస్తున్నాం. తర్వాత దీని లోపల ఇప్పుడు ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అయితే అక్కడ మనం బ్రేక్ చేయమన్నాం. ఓకేనా, బ్రేక్. ఓకే, ఇప్పుడు అక్కడ బ్రేక్ అయిపోవాలి అంటే 1, 2 మాత్రమే ప్రింట్ అవ్వాలండి దీని అర్థం. ఓకేనా, పర్సంటేజ్ డి, తర్వాత స్లాష్ ఎన్ కాదు స్లాష్ టీ తీసుకోండి, ట్యాబ్ స్పేస్. ఓకేనా, ఇక్కడ ఐ తీసుకోండి. ఓకే, రన్ చేయి. చూడండి, ట్యాబ్ స్పేస్ తీసుకోవడం వల్ల ఎంత వచ్చిందో, ఎంత గ్యాప్ డిఫరెంట్ వచ్చింది. ఓకే, 1, 2 మాత్రమే, ఎందుకంటే 3 తర్వాత బ్రేక్. ఐ ఈక్వల్ టు 3, ఇంకేస్ నేను 4 పెట్టాను అనుకో, 3 దాకా వచ్చి 3 దగ్గర స్కిప్ అయిపోతుంది. చూడండి, 1, 2, 3, అది ఇది బ్రేక్ వల్ల ఉపయోగం అండి. ఓకే, ఇక్కడ ఇన్కేస్ నేను కంటిన్యూ రాశాను అనుకో ఏమవుతుందో చూద్దాం. డెఫినేషన్ కన్నా మనం చూద్దాం ఏమవుతుందో. చూడండి, 4 అసైన్ పని మర్చిపోయి మేధాలు చేసింది, ఇది కంటిన్యూ. ఓకేనా, ఇది కంటిన్యూగా ఉన్న లక్షణం. ఇప్పుడు ఒకసారి కంటిన్యూ చూద్దాం. నేను ఇక్కడ సిమిలర్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ కంటిన్యూ నేను చూపించాను. బ్రేక్ దగ్గర ఏమైంది, ఏదైతే ఎక్కడి వరకు అయితే చెప్పామో అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. కానీ కంటిన్యూ ఏమైంది, అసలైన పని వదిలేసి మిగతాది అయితే ప్రింట్ అయింది. కంటిన్యూగా అర్థం ఏంటంటే అసలైన పని మర్చిపోవడం. చూద్దాం ఒకసారి డెఫినేషన్ చూద్దాం. చూడండి డెఫినేషన్, the continuous statement skips the current iteration of the loop and jumps to the next iteration. జరిగింది కదా, 4 వదిలేసి నెక్స్ట్ దానికి ఇటరేట్ అయిపోయింది. అదే కంటిన్యూ గల అర్థం. యూజ్ కంటిన్యూ వెన్ యూ వాంట్ టు స్కిప్ ఎ స్పెసిఫైడ్ పార్ట్ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూషన్ అండర్ ఏ కండిషన్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ద లూప్. ఇదే దీని యొక్క యూజ్ కేస్ అండి. మనం ప్రోగ్రామ్ చేసాం కాబట్టి నెక్స్ట్ గో టుకి వెళ్ళిపోదాం. ఓకేనా, గో టు ఇది చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది కూడా. చూడండి, గో టు స్టేట్మెంట్ అలౌ అన్కండిషనల్ జంప్స్ టు ద అనదర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూజింగ్ ఏ లేబుల్. కాజెస్, it can make a code harder to read and maintain, so it generally discouraged in the modern of C programming unless absolutely necessary. Useful in the complex situation like nested loops or error handling. ఎర్రర్ హ్యాండింగ్ అంటే ట్రై క్యాచ్ దగ్గర ఇదైతే ఉపయోగపడుతుంది. అక్కడ గో టు అని స్టేట్మెంట్ అయితే రాస్తాం. ఓకేనండి, దాని ముందుగా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ నేను ఇదంతా తీస్తున్నాను, ఒకసారి డిలీట్ చేయండి. ఫస్ట్ మనకు తెలిసిన విధంగా మనం అయితే స్కెచర్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేనైతే రాస్తాను చూడండి, గో టు ఇంట్ ఐ ఈక్వల్ టు 1, తర్వాత ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఏం రాశానంటే కండిషన్ రాసుకున్నాం. గో టు కదా, గో టు స్కిప్ అని రాసుకోండి. తర్వాత దీని కింద నేను రాసిన ప్రింట్ ది స్టేట్మెంట్ విల్ నాట్ ప్రింట్. ఎందుకంటే స్కిప్ కొట్టేసాం, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. కానీ చెక్ చేద్దాం, రండి చూద్దాం. ఇక్కడ స్కిప్ రాయండి, స్కిప్. ఓకే, ఇక నేను రాస్తాను చూడండి, ప్రింట్ ది స్టేట్మెంట్ విల్ ప్రింట్. ఓకేనా, ఇది స్కిప్. చూద్దాం, రన్ చేద్దాం ఒకసారి. ఏదో ఎర్రర్ ఉంది, ప్రింట్ దగ్గర. ఓకే, క్యాపిటల్ పి రాసాను, స్మాల్ పి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ రన్ అయింది. చూడండి, ది స్టేట్మెంట్ విల్ ప్రింట్, ఎందుకంటే నేను స్కిప్ ఇచ్చా. ఇప్పుడు ఇంకా కండిషన్ మార్చుద్దాం. ది స్టేట్మెంట్ విల్ ప్రింట్, ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అయింది. చూడండి, ది స్టేట్మెంట్ విల్ నాట్ ప్రింట్, ఎందుకంటే ఇది స్కిప్ దగ్గరికి వెళ్ళా, కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, డైరెక్ట్గా ఇక్కడ ఉన్న అవుట్పుట్ దగ్గర ఏదైతే ఉంది ఇది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఇలాగా
ఒకదాన్ని మలుచుకోవాలంటే మనం స్కిప్ అనేది వాడతాం. ఇది వీక్ 2 క్లాసెస్ అండి. వీటిలో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నన్ను అయితే అడగచ్చు, నేనైతే క్లారిఫై అయితే చేస్తా. ఓకే, ఇవి కాకుండా నెక్స్ట్ ఒక సాటర్డే మాత్రం నేనైతే ఒక క్లాసెస్ అయితే చెప్తాను. అది ప్యాలెండ్రోమ్ గురించి, నెక్స్ట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ గురించి, అండ్ ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది, ఫిబొనాకీ సిరీస్. ఈ మూడిటి గురించి నేనైతే చెప్తాను. మీరు ఎంత పెద్ద ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ 3 ప్రోగ్రామ్స్ అయితే మేము ఖచ్చితంగా అడుగుతారు. ఈ మూడిటి గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే తీయబోతున్నా. ఆ వీడియో తీసి నేనైతే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఆ ఒక 3 ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకోండి. మీరు ఎంత పెద్ద ఇంటర్వ్యూకి వెళ్ళండి, అంత చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఎవరినైనా ఆ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఆ నెక్స్ట్ అప్కమింగ్ సెక్షన్లో నేనైతే అది చెప్తాను. ఇది అసలు ఈ వీక్ ప్లాన్కి సంబంధించింది కాదు, జస్ట్ మీ అందరికి ఉపయోగపడుతుందని ఆ వీడియోలో అయితే నేను తీస్తున్నాను. ఇన్కేస్ కామెంట్ చేయండి. ఇంకొక ప్రోగ్రామ్, దానిలో నేను 3 ప్రోగ్రామ్స్ చెప్పిన. 1 ఫిబొనాకీ సిరీస్, 2 ప్యాలెండ్రోమ్, నెక్స్ట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఈ 3 ప్రోగ్రాంలు కాకుండా ఏదైనా ఇంకో ప్రోగ్రామ్ కూడా చెప్పమంటే ఆ ప్రోగ్రామ్ దగ్గర కలిపి నేను అదైతే వీడియో తీస్తున్నా. ఆ వీడియో తీసి మీకు అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పుడు మీరు క్లాస్ చూసారో ఈ క్లాస్ కానీ నిజంగా మీకు కానీ అర్థమయ్యి ఉంటే, అలాగే ఈ యొక్క వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మీకు ఏదైతే నమ్మకం వస్తే అప్పుడే నా ఛానల్ని వేరే వాళ్ళకి అయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఫాలో ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ.